అంటే యాక్చువల్లీ ఈ కామెంట్ ఏంటి అంటే మన స్ట్రీమ్ పెట్టారు ఖచ్చితంగా మీరు మాట్లాడాలని. సో ఇది ఏంటి అంటే దాదాపు 2016 పాస్ అవుట్ అనగానే గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ అని చెప్పి కాకినాడలో ఉన్న దానికి ఒక ఇన్స్టిట్యూట్ వెళ్ళి జాయిన్ అయ్యాడు. సో నేను అక్కడ జాయిన్ అయ్యి కమెంట్ ఎలా పెట్టాడంటే, సో ఇక్కడ జాయిన్ అయ్యాను, నాకు 2016 నుంచి 2024 వరకు నేను ప్రిపేర్ అయ్యాను, నాకేం న్యాయం చేయలేదు, అసలు బాగా అన్యాయం జరిగింది అన్నట్టు మాట్లాడాడు. సో ఇది పక్కన పెట్టేసేస్తే నేను ఒక విషయం ఆశ్చర్యపోయిన విషయం ఏంటి అంటే 8 సంవత్సరాలని విలువైన టైంని, విలువైన ప్రీషియస్ టైంని గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం పెట్టడం కరెక్ట్ అని అంటారా? ఎంతవరకు కరెక్టు? ఇది ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలామంది సంవత్సరాలు ఈ విధంగా ఒక దాంట్లో పెట్టేసేసి గవర్నమెంట్ జాబ్లు పెట్టేసి ఇప్పుడేమో 8 సంవత్సరాలు కెరీర్ గ్యాప్ వచ్చింది, ఇప్పుడేమో అందరితో పోటీ పడి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ జాబ్ తెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇంత కెరీర్ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఏమొచ్చిందని చెప్పి అనవసరం క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సో ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోండి. సో ఎన్ని సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, అంత సంవత్సరాలు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూర్చోవడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎనీవేస్ ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇలాంటి రిపీట్ కాకుండా మీ టైం సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు.